అందరికీ నమస్కారం. నేను మీ కోటి మాస్టర్. మీరు చూస్తున్నారు ధృవ ఫర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌లో ప్రతిరోజు కూడా ఒక జాబ్ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్‌ని ఒక వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు జారీ చేసినటువంటి నోటిఫికేషన్ గురించి ఒకసారి చర్చిద్దాం. ఇవి చాలా మంచి జాబ్సు. ఈ జాబ్ నోటిఫికేషన్‌ని జారీ చేసినటువంటి సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఒక పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజు. భారత ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. ఇది ఒక కేటగిరీ 1 మినీ రత్న. మరి ఈ సంస్థలో గనక మనం ఉద్యోగం పొందినట్లయితే మంచి శాలరీతో పాటు మంచి మంచి ఫెసిలిటీస్ కూడా మనకి ఈ సంస్థ ప్రొవైడ్ చేస్తుంది. మరి ఈ సంస్థ ఇప్పుడు ఒక మంచి నోటిఫికేషన్ జారీ చేసింది. దాని డీటెయిల్స్ ఏంటో క్లియర్‌గా చూద్దాం ఇప్పుడు మనం. ఈ పోస్ట్ పేరు వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్యాడరు. ఇది గ్రూప్ బికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబు. ఇదే అసలు యాక్చువల్‌గా వీళ్ళ తాలూకు డిసిగ్నేషన్ ఏంటి అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అనమాట. మొత్తం మీద మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ మీరు చూసినట్లయితే 309 వేకెన్సీస్ ఉన్నాయి. త్రూఅవుట్ ఇండియా మనకి 309 పోస్టులు మీరు ఫిల్ చేయబోతున్నారు. ఒకసారి మనం ఈ వేకెన్సీస్ తాలూకు బ్రేకప్ చూసినట్లయితే అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 125 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 30 పోస్టులు, ఓబీసీ ఎన్సీఎల్ అంటే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకి 72 పోస్టులు, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 55, ఎస్టీకి సంబంధించి 27, అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్నటువంటి పీడబ్ల్యూటీకి సంబంధించి కేటగిరీ సిలో మాత్రమే 7 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ రకంగా మొత్తం 309 పోస్టులు ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవి చాలా మంచి జాబ్స్. ఒకవేళ మనం కనుక సెలెక్ట్ అయినట్లయితే ఎయిర్పోర్ట్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్గా మనం పనిచేయాల్సి వస్తుంది. మరి 6 అవర్స్ మాత్రమే డ్యూటీ ఉంటుంది. శాలరీ పరంగా కూడా చాలా మంచి జీతం. సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్టు. శాలరీ చూసినట్లయితే ₹1,00,000 నుంచి ₹1,60,000 మధ్య ఉంటుంది. అది డిపెండింగ్ ఆన్ ద సిటీని బట్టి మనకు వచ్చే అలవెన్స్లు మారుతూ ఉంటాయి. మినిమం ₹1,10,000 నుంచి ₹1,50,000 మధ్యలో మనకి శాలరీ ఉంటుంది. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వాటన్నిటిని గురించి కూడా మనం ఈ వీడియోలో చర్చిద్దాం. టోటల్ పోస్టులు చూస్తే మనకి 309 ఉన్నాయి. అందులో పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి 7 ఉన్నాయి. అది కూడా కేటగిరీ సి అని చెప్పున్నాడు. కేటగిరీ సిలో మనకి ఇక్కడ కేవలం యాసిడ్ అటాక్ విక్టిమ్స్ మాత్రమే వస్తారు. ఇందులో జనరల్గా పీడబ్ల్యూడీలో మిగతా కేటగిరీ అభ్యర్థులు ఎవరు కూడా నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఓన్లీ యాసిడ్ అటాక్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్, అంటే పీడబ్ల్యూడీ కేటగిరీలో. మరి ఈ జాబ్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటనేవి మీరు ఒకసారి చూసినట్లయితే ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ 3 years ఇన్ సైన్స్, బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. అంటే బీఎస్సీలో మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ సబ్జెక్టులు ఉన్నటువంటి గ్రూప్ ఏదైతే ఉందో బీఎస్సీ ఎంపీసీ కానీ బీఎస్సీ ఎంపీసీఎస్ కానీ వీళ్ళంతా కూడా ఎలిజిబుల్ అండి. ఖచ్చితంగా మనకి గ్రాడ్యుయేషన్లో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ 2 సబ్జెక్టులు అనేవి తప్పనిసరిగా ఉండాలి. ఆ 2 సబ్జెక్టులు చదివినటువంటి గ్రూప్ ఏదైనా కూడా బీఎస్సీలో దీనికి ఎలిజిబులే. అలాగే ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లైన్, అంటే బీటెక్, బీఈఆర్ బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా, అది ట్రిపుల్ ఈ అయినా, మెకానికల్ అయినా, కంప్యూటర్స్ అయినా, ఈసీఈ అయినా, ట్రిపుల్ ఈ అయినా, ఆల్ బ్రాంచెస్ ఆఫ్ బీటెక్ ఆర్ ఎలిజిబుల్. ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉందండి. ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ షుడ్ బి సబ్జెక్ట్స్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది సెమిస్టర్స్ ఆర్ కరికులం అన్నాడు. అందుకే బీటెక్లో అది ఏ బ్రాంచ్ అయినప్పటికీ కూడా మనం ఫస్ట్ ఇయర్లో కామన్గా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ చదువుకుంటాం కాబట్టి బీటెక్లో ఆల్ బ్రాంచెస్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరొకసారి క్లియర్గా చూడండి. బీఎస్సీలో మ్యాథ్స్ ఫిజిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్గా చదివినటువంటి అభ్యర్థులు, అలాగే బీటెక్ ఆల్ బ్రాంచ్ అభ్యర్థులు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. అయితే ఈ డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ నుంచి చేసి ఉండాలి. అలాగే మినిమం పాస్ మార్క్స్, పాస్ అయితే చాలండి. దీనికి పర్సంటేజ్ ఏం రిక్వైర్మెంట్ ఏం లేదు. మినిమం పాస్ మార్క్ ఉంటే 35%తో పాస్ అయితే సరిపోతుంది. మరి ఈ జాబ్కి ఏజ్ లిమిట్ ఒకసారి చూసినట్లయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 27 years అండి. మినిమం 18 years. 18 to 27 years మధ్య ఉన్నటువంటి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది కొన్ని కేటగిరీస్కి. ఆ ఏజ్ రిలాక్సేషన్ గురించి ఒకసారి చూద్దాం. మరి ఈ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 years, అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకి, ఓబీసీ అభ్యర్థులకి 3 years రిలాక్సేషన్ ఉందండి. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్పర్ ఏజ్ లిమిట్ ఏదైతే 27 ఉందో దానికి పైన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 years, ఓబీసీ అభ్యర్థులకి 3 years, పీడబ్ల్యూడీ అభ్యర్థులకి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఏజ్ కట్ ఆఫ్ డేట్ ఇక్కడ మనకి 24th May 2025 అని చెప్పున్నాడు. సో May 24th నాటికి మనం ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి 5 years, అలాగే
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఇప్పటికే జాబ్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వేరే కేటగిరీస్‌లో వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఆల్రెడీ సర్వీస్‌లో ఉన్నటువంటి అభ్యర్థులకి అదే సంస్థలో. ఇక్కడ మనకి ఏజ్ ప్రూఫ్‌కి 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మాత్రమే ప్రామాణికమని కూడా ఇక్కడ క్లియర్‌గా పేర్కొనడం జరిగింది. మరి నెక్స్ట్ చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్. ఇంకా మనకి నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు కానీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదండి. ఈ ఏప్రిల్ 25th నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 24 మే 24 అనేది మనకి చివరి తేదీ. ఎగ్జాక్ట్‌గా మనకి 1 మంత్ టైం ఇచ్చున్నారు. శాలరీ విషయాన్ని ఒకసారి చూసినట్లయితే పే స్కేల్ ఒకసారి జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ బి E1 లెవెల్లో 40,000 రూపాయల నుంచి మనకి బేసిక్ పే స్టార్ట్ అవుతుందండి. ఇది కేవలం బేసిక్ పే మాత్రమే. యాన్యువల్లీ మనకి 3% ఇంక్రిమెంట్‌తో మనకి శాలరీ అనేది ఉంటుంది. ఈ బేసిక్ పే మీద మనకి చాలా అలవెన్స్‌లు యాడ్ అవుతాయి. అలవెన్స్‌లన్నీ కలుపుకుంటే మనకి దగ్గర ఇంతకు ముందు చెప్పుకున్నట్లు 1,10,000 రూపాయల నుంచి 1,60,000 వరకు వచ్చే అవకాశం ఉంది. బేసిక్ పేతో పాటు డియర్నెస్ అలవెన్స్ వస్తుందండి. ఈ డిఏ అనేది ఇప్పుడు అరౌండ్ 50% దగ్గర ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అలాగే 35% పెర్క్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా హెచ్ఆర్ఏ అంటే డిఏ ఒక 50% ఉంది. అలాగే పెర్క్స్ ఒక 35%, హెచ్ఆర్ఏ అరౌండ్ ఒక 20% ఉంటుంది. దీంతో పాటు ఇంకా రేటింగ్ అలవెన్స్ అని ఇంకా ఈ అలవెన్స్లన్నీ మొత్తం కలుపుకుంటే మనం ముందు చెప్పుకున్నట్లు 1,10,000 కంటే తక్కువ ఉండదు. 1,10,000 నుంచి 1,60,000 మధ్య ఉంటుంది. హైదరాబాద్, బాంబే, చెన్నై లాంటి సిటీస్లో అయితే 1,50,000, 1,60,000 వరకు ఉంటుంది అన్ని అలవెన్స్లు కలుపుకొని. మన విజయవాడ, విశాఖపట్నం లాంటి సిటీస్కి వచ్చేటప్పటికి మీకు 1,10,000, 1,20,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ యొక్క జాబ్ చార్ట్ మనం చూసినట్లయితే ఎయిర్పోర్ట్లో కంట్రోల్ రూమ్లో ఉంటూ పైలట్స్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. పైలట్స్కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. అంటే ఎంత ఆల్టిట్యూడ్లో వెళ్ళాలి, మరి టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు కానీ లేకపోతే ల్యాండ్ అయ్యే టైంలో కానీ ఏ ఆల్టిట్యూడ్ మెయింటైన్ చేయాలి ఏంటి మొదలైనటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియరెన్స్ ఇస్తారు వీళ్ళు. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడానికి క్లియరెన్స్ ఇవ్వడం ఇదంతా కూడా అంటే డైరెక్ట్గా పైలట్తో కమ్యూనికేట్ అవుతారనమాట ఈ ఏటీసీలు. మరికొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటి గురించి కూడా ఒకసారి చూద్దాం. క్యాండిడేట్స్ ఎన్రోల్డ్ ఇన్ ఫైనల్ సెమిస్టర్ కెన్ ఆల్సో అప్లై అనమాట. అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఆ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ పూర్తయ్యే నాటికి మనం సర్టిఫికేట్ వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ కట్ ఆఫ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చున్నాడు. May 24, 2025 అండి. May 24 నాటికి మనం ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పర్ ఏజ్ లిమిట్ దాటకుండా చూసుకోవాలి. అలాగే ఓబీసీ అభ్యర్థులు, ఓబీసీ ఎన్సీఎల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఈ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అనేది 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకుని ఉండాలి ఖచ్చితంగా. పాత ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్స్ పనిచేయండి. ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవాలి ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అనేది. అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 and 26. ఫ్రెష్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఫ్రెష్గా ఈ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో మాత్రమే తీసుకోవాలి. పాత సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ కాదు. అలాగే ఎస్సీ/ఎస్టీ కేటగిరీలో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు సర్టిఫికేట్ని May 24లోగా మనం ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. దానిని మాత్రమే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 24th May లోపు తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఇది క్లియర్గా మనకి నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది, మీరు గమనించవచ్చు స్క్రీన్ మీద. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా 24th May నాటికి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ వాళ్ళకి ఇష్యూ అయి ఉండాలి. పీడబ్ల్యూడీలో అదర్ కేటగిరీ వారికి ఎటువంటి అవకాశం లేదు. ఓన్లీ యాసిడ్ అటాక్ విక్టిమ్స్ మాత్రమే కెన్ అప్లై అనమాట ఈ పోస్టులకి. మరి సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ఈ సెలక్షన్ ప్రాసెస్ కనుక మనం గమనించినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ముఖ్యంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందండి. మరి ఈ సంవత్సరం ఈ సిలబస్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ నోటిఫికేషన్లో అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. మరి ఆ వెబ్సైట్లో పెడతాం వెరీ సూన్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు సిలబస్ అనేది మనకి తర్వాత పెడతామని చెప్పున్నాడు. సో గత నోటిఫికేషన్ని మీరు గమనించినట్లయితే 120 మార్క్స్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అందులో 60 మార్క్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఉంటాయి. మిగిలిన 60 మార్క్స్కి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీషు అలాగే జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. వన్స్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక మనం క్లియర్ చేసిస్తే తర్వాత క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేసి అప్లికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి. తర్వాత వాయిస్ టెస్ట్ ఉంటుంది, సైకోయాక్టివ్ సబ్స్టాన్స్ టెస్ట్ ఉంటుంది. మిగతావన్నీ కూడా కామన్ అండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వాయిస్ టెస్ట్. ముఖ్యంగా ఈ జాబ్ తాలూకా మెయిన్ డ్యూటీ ఏంటంటే పైలట్తో కమ్యూనికేట్ అవ్వడం కాబట్టి మన వాయిస్ క్లియర్గా వస్తుందా లేదా, నత్తి లేకుండా మాట్లాడగలుగుతున్నామా లేదనేది మాత్రమే టెస్ట్ చేస్తారు. అలాగే సైకోయాక్టివ్ సబ్స్టాన్స్ టెస్ట్, మనం ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నామా, డ్రగ్ అడిక్ట్ అయ్యా కాదని చెప్పి
బ్రీత్ అనలైజర్ లాంటి ఒక టెస్ట్ అనేది చేస్తారు. వేటి గురించి కూడా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఒక్క రిటన్ టెస్ట్‌ని గనక క్లియర్ చేసుకోగలిగితే మిగతా టెస్ట్‌లన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతాయి మనకి. వన్స్ క్లియర్ అయిన తర్వాత ఈ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ తాలూకా హాల్ టికెట్ నెంబర్స్ అనేది వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి పర్సనల్‌గా మెయిల్ కూడా చేస్తారు. ఈ అప్లికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మనం ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని మనం అక్కడ చూపించాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్‌లో లేదా స్టేట్ గవర్నమెంట్‌లో ఏదైనా జాబ్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎట్ ది టైమ్ ఆఫ్ సెలక్షన్ వాళ్ళు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మనం ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి ముందుగానే. ఇక్కడ చూడొచ్చు ఈ సైకో యాక్టివ్ టెస్ట్‌లో ఇవేవైతే ఇక్కడ ఒక 6 రకాలైనటువంటి డ్రగ్స్ పేర్కొనడం జరిగింది. ఈ డ్రగ్స్ ఏవైనా మనం తీసుకుంటున్నామా లేదనేది టెస్ట్ చేయడానికి మాత్రమే ఆ సైకో యాక్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హౌ టు అప్లై. మనం ఎలా అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్‌కి? ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక ఫుల్‌ఫిల్ అయినట్లయితే మనం ఈ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్‌లోకి వెళ్ళి కెరీర్స్ అనేటటువంటి ట్యాబ్‌లోకి వెళ్ళి అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. మరి అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ కూడా నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇంకా మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఏప్రిల్ 24 నుంచి స్టార్ట్ అవుతుంది. మే 24 లాస్ట్ డేట్. వెబ్సైట్ లింక్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని బట్టి మీరు తర్వాత అప్లై చేసుకోండి. అలాగే అప్లై చేసేటప్పుడు ఒక వ్యాలిడ్ మెయిల్ ఐడి అలాగే ఒక మొబైల్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రెండు కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు మనకి ఈ మెయిల్ ద్వారా మొబైల్ ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ జరుగుతుంది. కాబట్టి వర్కింగ్ కండిషన్లో అంటే యాక్టివ్ కండిషన్లో ఉన్నటువంటి మెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ మాత్రమే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే మనం అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మన యొక్క ఒక ఫోటోగ్రాఫ్ ఒకటి అలాగే సిగ్నేచర్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అనేది 3 మంత్స్ కంటే ఓల్డ్‌ది పనికిరాదు. రీసెంట్‌గా 3 మంత్స్ లోపు తీసుకున్నటువంటి ఫోటోని మాత్రమే అప్లోడ్ చేయమని చెప్తున్నారు. అలాగే సిగ్నేచర్ కూడా బ్లాక్ ఇంక్ పెన్నుతో సిగ్నేచర్ చేసి స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాలి. ఈ ఫోటో అలాగే సిగ్నేచర్ రెండు కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలండి. అలాగే మరి ఫీజు విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ ఫీ అనేది ₹1000 ఉంది. ఈ ₹1000 అప్లికేషన్ ఫీ అనేది మనం ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా అదర్ మోడ్స్లో తీసుకోడు, ఓన్లీ ఆన్లైన్ మోడ్లో. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఫీ ఎగ్జామ్షన్ అనేది ఉందండి. వాళ్ళు రూపాయి కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఫీజు 0. అలాగే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా ₹1000 ఆన్లైన్లో ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఇదండి నోటిఫికేషన్ తాలూకా పూర్తి వివరాలు. చాలా 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 మంచి జాబ్స్ ఇవి. మీరు ఎవరైతే బీఎస్సీ, ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ చదువుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో మీకు ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. 60 మార్కులకి ఈ స్టాండర్డ్ కూడా సిలబస్ కూడా మీరు చూసుకున్నట్లయితే +2 లెవెల్లో మాత్రమే ఉంటుంది. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఈ జాబ్ చేస్తున్నారు. నేను వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. కేవలం ఇంటర్మీడియట్ లెవెల్లో మాత్రమే సిలబస్ ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్ బాగా చేసుకుంటే 60 మార్కులు. అలాగే రిమైనింగ్ 60 మార్క్స్ కూడా అర్థమెటిక్, రీజనింగ్ అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి, జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి. కాబట్టి అవి కూడా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మీరు మ్యాథ్స్, ఫిజిక్స్ బాగా చేయగలిగితే మీకు ఈ జాబ్ వచ్చేసినట్లే. సో చాలా మంచి జాబు, మిస్ చేసుకోవద్దు. ఒక కేంద్ర ప్రభుత్వ గ్రూప్ బి కేటగిరీలో ఒక మంచి జీతంతో ఒక ప్రభుత్వ రంగ సంస్థలో మనం ఉద్యోగం చేసేటటువంటి ఒక సువర్ణ అవకాశం, ఎస్పెషల్లీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులకి. అలాగే ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ నుంచి మీకు ఇంజనీరింగ్ కంప్లీట్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్ చదువుకున్నారు. అలాగే బీటెక్ ఫస్ట్ ఇయర్లో కూడా మనకి మ్యాథ్స్, ఫిజిక్స్లు ఉంటాయి. కాబట్టి సో మీరు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇంటర్మీడియట్ లెవెల్లో ఎన్సీఆర్టీ బుక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కనుక బాగా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ మీరు క్లియర్ చేయొచ్చు. ఒక మంచి జాబ్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇదండి నోటిఫికేషన్ తాలూకా పూర్తి వివరాలు. మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మన గ్రూప్ ద్వారా ఇంకొక వీడియో పెట్టి రిమైండర్ ఇస్తాను. అలాగే ఈ జాబ్ తాలూకా జాబ్ చార్టు అలాగే బెనిఫిట్స్, అదర్ బెనిఫిట్స్ ఏముంటాయి వీటన్నిటితో ఇంకొక వీడియో చేసి మీకు మరొకసారి రిమైండర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక మీదట మీకు ముందు చెప్పినట్లే ప్రతిరోజు కూడా ఒక గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు వీడియో రూపంలో ప్రతిరోజు అందించడం జరుగుతుంది. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.